ఆయన ఉంచావు. ఈరోజు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రతి జీవితంలో ఒంటరితనం ఏర్పడిద్ది. ఈయన శ్రేష్టమైన భక్తుడే, దేవునితో అనుసంధానమైన వాడే, దేవుని రుచి చూచి దేవుణ్ణి ప్రకటించేవాడే. అయినా ఎందుకు ఒక్కడే అయ్యాడు? కొంతమంది అనుకుంటారు, నేను భక్తి బాగానే చేస్తున్నాను, ప్రార్థనా జీవితం, వాక్యధ్యానపు అనుభవం, పరిశుద్ధుల సహవాసం, నేను సంఘ పరిచర్యలో పాల్గొంటున్నాను, ఇన్ని చేస్తున్నా, ఎందుకో అందరూ నన్ను నెట్టేశారు, నన్ను ఒక్కదాన్ని చేశారు, నన్ను ఒక్కడనే చేశారు. నా పరిస్థితి ఎందుకో ఒక్కదాన్ని పరిస్థితి అయిపోయింది. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఒకవేళ అలా అనుకునే పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఒక మాట చెప్తాను, నిన్ను ఒంటరిగా చేయటానికి దేవుడే అనుమతినిచ్చాడని చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. దేవుడే అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం కలిసి ఉంటాం. ఐక్యతను కోరుకునే దేవుడు మన దేవుడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అంటే మనందరం కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎట్ ఏ టైంలో దేవుడు కొన్నిసార్లు ఈ ఐక్యతను కోరుకునే దేవుడే మనందరికంటే దూరం చేసి, డివైడ్ చేసి ఒంటరిగా మిగుల్చుతాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? నన్ను ఎవ్వరూ లేకుండా ఒంటరిగా చేసిన పరిస్థితి అయిపోయింది.